నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఒక మ్యారేజ్ చేయాలి అంటే దానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అందరూ కూడా ఒకటేసారి చేసుకుంటున్నాం కదా అని అన్ని గ్రాండ్‌గా చేసుకోవాలి అని చూస్తున్నారు. అండ్ అదే విధంగా అందులో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయండి. లైక్ డెస్టినేషన్ వెడ్డింగ్ అని, ఫోటో షూట్ అని అండ్ మనం చేసే ప్రతీది కూడా అది కూడా ఒక ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అలా ఒకసారి ఆ బిజినెస్ మోడల్‌లోకి వెళ్తే అందులో ఎవరైనా కూడా ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏ మోడల్‌లో వెళ్తే ఎక్కువగా సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువందంటారు? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఎస్ సిరి గారు, చాలా చక్కగా అడిగారు. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న నెలలన్నీ ఇప్పుడు మ్యారేజ్ సీజనే అన్నమాట. సో మ్యారేజ్ సీజన్ అంటేనే ఒక 3 months బిఫోర్ నుంచే ప్లానింగ్ అనేది అంతా స్టార్ట్ అయిపోతుంది. అవును. సో అసలు డెస్టినేషన్ వెడ్డింగ్ బిజినెస్ అనేది మనము ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఎలా మీరు చేయొచ్చు? అడిగిన ప్రశ్నకి సిరి గారు, డెస్టినేషన్ ఈవెంట్ వెడ్డింగ్ ప్లాన్ ఎలా చేయొచ్చు, తర్వాత వీటికి సంబంధించిన కోర్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు, డీటెయిల్స్ తీసుకోవచ్చు. మనము మనోహర్ గారిని పరిచయం చేశాం కదా సిరి గారు. సో వాళ్ళు డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అటువంటి క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం. సుమన్ టీవీ త్రూ మనము అందజేస్తున్నాము. సో డెస్టినేషన్ ప్లానింగ్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సిరి గారు. ఇప్పుడు చూడండి, మీరు చాలా వరకు పిల్లలు అంటే ఎవరైనా సరే ఒక సాఫ్ట్వేర్ జాబ్ తీసుకుంటున్నారు, హాయిగా మంచిగా లక్షల్లో సంపాదిస్తున్నారు. అండ్ వాళ్ళకు నచ్చే విధంగా అంటే వాళ్ళకు నచ్చిన డెస్టినేషన్కి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎస్, అంటే వాళ్ళు ఊర్లలో కూడా, నేటివ్ ప్లేస్లో, లోకల్ ప్లేస్లో కూడా జరుగుతున్నాయి. అది కాక చాలామంది ఇప్పుడు అంటే నాకు ఇష్టం, ఇది లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండాలి, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, పెళ్ళికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంతా డెస్టినేషన్ ప్లానింగ్ అనేది, డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది చాలా చాలా అనుకుంటున్నారు, చేస్తున్నారు, సక్సెస్ కూడా అవుతున్నాయి. అలాంటప్పుడు మీరే కొత్తగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. అంటే అక్కడ మీరు ఎటువంటి సర్వీసెస్ ఇవ్వాలో చెప్తాను నేను. అంటే ఎక్కడ వీళ్ళు ఎటువంటి ఏరియా కోరుతున్నారు, ఆ పర్ఫెక్ట్ అంటే సిటీ కానివ్వండి, లేకపోతే బీచ్ ఏరియా ఉంటుంది. సపోజ్ మన తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే వైజాగ్ మనం అనుకోవచ్చు, లేదా గోవా ప్రిఫర్ చేస్తున్నారా, లేకపోతే ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ కంట్రీ నుంచి ఎక్కడ వీళ్ళు ఎగ్జాక్ట్గా ప్రిఫర్ చేస్తున్నారు అది ఫస్ట్ కనుక్కోవాలి. అక్కడి నుంచి మీరు ఇక్కడ నుంచి టీం బిల్డ్ చేసుకొని అక్కడ హాయిగా హ్యాపీగా చేసుకోవచ్చు. కాకపోతే మీరు వాళ్ళకి సౌకర్యంగా అంతా హోటల్తో సహా, బ్యాంకెట్ హాల్ నుంచి, హోటల్ నుంచి, తర్వాత వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళు, ఈ టీం మొత్తం మీదే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరంతా వెళ్ళొచ్చు. సో ఈ ప్లాన్ చేసుకొని డెకరేషన్స్ కూడా మీరు అక్కడి నుంచి హైర్ చేసుకోవాలి. ఓకే. ఏ ప్లేస్ అయితే ఉంటుందో అక్కడ నుంచి డెకరేషన్స్ అక్కడ హైర్ చేసుకొని మీరు ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చండి. అట్ ద సేమ్ టైం ఫోటోగ్రఫీ. సో ఫోటో షూట్ అనేది ఇప్పుడు చాలా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు సిరి గారు. జస్ట్ పెండ్లి ఒకవైపు అయితే ఆ మూవీ లాగా తీస్తున్నారు అనమాట. ఎందుకంటే లైఫ్ లాంగ్ మెమరబుల్ ఉండాలి అని చెప్పి సో చాలా వరకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. సో ఫోటోగ్రఫీ నుంచి అంత ప్లానింగ్ జరుగుతుంది కాబట్టి ఒక పెండ్లికి చాలా వరకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేది చాలా వరకు చేస్తున్నారండి. అండ్ డెస్టినేషన్ ఈవెంట్స్ కూడా చేస్తున్నారు చాలా వరకు. అంటే చిన్న చిన్నవి కూడా చేసుకుంటున్నారు. ఒక ఊర్లో వెళ్ళి గ్యాదర్ అవ్వి చాలా వరకు ఫ్యామిలీస్ అక్కడ కూడా ఫంక్షన్స్ అనేవి చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న వాటిలో కూడా మీరు స్టార్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. దీనికి పెట్టుబడి అయితే చాలా ఎక్కువే ఉంటుందండి. మీరు అట్లీస్ట్ ఒక 5 lakhs నుంచి స్టార్ట్ చేయడం అయితే చెయ్యాలి. మీ ఫీజు మీరు ఎంతైనా పెట్టచ్చు. స్టార్టింగ్ ఒక 10,000 అంటే మీకు కన్సల్ట్ అవ్వాలంటే ఒక 10,000 నుంచి మీరు 5 lakhs వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు, అకార్డింగ్ టు ద కస్టమర్ అనమాట. అంటే వాళ్ళు ఎటువంటిది కోరుతున్నారు, ఎటువంటి డెస్టినేషన్ ప్లాన్ కోరుతున్నారు, ఇవన్నీ మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేకే అంటున్నాను నేను, నాట్ ద ఛార్జెస్. సో ఆ ఫీజే అంత అయితే మీరంతా ఏదైతే టీం ఏర్పాటు చేసి మొత్తం గ్యాదర్ చేసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారో అవన్నీ ఖర్చులు పోగా చాలా చాలా మంచి పర్సంటేజ్ అనేది చూస్తారండి. ఒక 40 to 60% వరకు అనేది అమౌంట్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఈజీ గోయింగ్. అంటే ఎవరైతే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళు అనుకోండి సిరి గారు. సో తెలుగు వాళ్ళు రాజస్థాన్లో చెయ్యాలి, బట్ వంటకాలు అవన్నీ ఇక్కడవే నచ్చుతాయి. సో నాకు అక్కడ వద్దు అని చాలామంది ప్రిఫర్ చేసుకుంటారు. ఇప్పుడు పెండ్లి కొడుకు తరపున కావచ్చు, పెండ్లి కూతురు తరపున కావచ్చు, ఇలా అనుకుంటారనమాట. సో చాలా పర్టికులర్గా ఉంటారు.
ఇవే డిషెస్ కావాలి, ఈ ప్లేస్ లో ఈ ప్లేస్ లోనే కావాలి, ఇలాంటి టేస్ట్ రావాలి అన్న వాళ్ళకి ఇక్కడ నుంచి క్యాటరింగ్ మీరు హైర్ చేసుకుని అక్కడ తీసుకెళ్ళి సో మొత్తం ఆర్గనైజ్ చేసి ఒక మంచి ఈవెంట్ ఆర్గనైజర్లా మీరు డెవలప్ అవ్వచ్చండి. కాకపోతే చాలా చాలా పెద్ద ఆర్డర్స్ ఫస్ట్లోనే తీసుకోకండి. అనుభవం చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ ఒక్కసారి వచ్చాక మీరు ఒక కోట్ల ఆర్డర్ తీసుకున్నా కూడా సక్సెస్ చేయగలరు. సో అనుభవం ఇంపార్టెంట్ కాబట్టి బర్త్డే పార్టీస్ నుంచి చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి మీరు ఆర్డర్స్ తీసుకుంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది ఈజీ అవుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానర్ అనేది సపరేట్గా మీరు మీ బ్రాండే క్రియేట్ చేసుకొని మార్కెట్లోకి దూసుకెళ్ళచ్చు. సో ఇంకా రకరకాలుగా చూసుకుంటే సిరి గారు డెకరేషన్స్కే అసలు అంటే అనుకోలేం. మీరు కొన్ని జస్ట్ ఒక 10 to 15 lakhs డెకరేషన్స్కే పెడతారంటే నమ్మగలరా సిరి గారు? ఆ రేంజ్లో కూడా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఓకే, ఎస్. సో ఈ ఆర్డర్స్ ఎవరైతే తీసుకుంటారో చాలా చాలా అంటే మీరు ఒక టీమ్ లీడర్గా ఎప్పుడైతే ఈ బాధ్యత తీసుకుంటారో వీళ్ళకందరికీ పిన్ టు పాయింట్ నూక్ ఆఫ్ ద కార్నర్ వరకు కూడా మీరు వెళ్ళాలి. అప్పుడే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. తర్వాత మీరు నేర్చుకుంటారు ఫస్ట్, తర్వాత ఏదైతే ఆర్డర్స్ తీసుకుంటారో కరెక్ట్ టైంకి అందిస్తారు. అట్ ద సేమ్ టైం క్వాలిటీ పరంగా ఒక్క పెళ్లి సక్సెస్ చేశారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి ఇంకా ఇతరితర వాళ్ళ నుంచి మీకు ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీ సొంత ఇంట్లో ఎలా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటారో అటువంటిది భావించి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే హాస్పిటాలిటీ, ఆ హోస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు పాతకాలంలో సిరి గారు చూసుకుంటే మనము ఉమ్మడి కుటుంబం. సో పెద్దనాన్న వాళ్ళు, చిన్నాన్న, తర్వాత అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి జస్ట్ చేసేసేవాళ్ళు పెళ్లి, తలా ఒక పని తీసుకొని. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. జస్ట్ వెడ్డింగ్ అటెండ్ అవ్వేకే టైం కేటాయించకే చాలా ఆలోచిస్తారనమాట. అలాంటప్పుడు ఈవెంట్ ప్లానర్స్ డిమాండ్ ఎక్కువ అయ్యింది. ఇంకా ఫ్యూచర్లో రాబోతున్న కాలంలో కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ పాయింట్ని క్యాచ్ చేసుకొని హాయిగా హ్యాపీగా మీ ఇంట్లో జరుగుతున్న సొంత పెళ్లి అనుకొని ఎప్పుడైతే మీరు భావించి చేస్తారో ఒక సూపర్ డూపర్ సక్సెస్ అనేది ఈ బిజినెస్లో చూడగలరు. సో బిజినెస్ పరంగా ఎవరైనా కూడా ఐడియాస్ కోసం కావచ్చు, లేదు అంటే మార్కెటింగ్ పరంగా ఎలా గ్రో అవ్వాలి అనే ఛాన్స్ అనుకునే వాళ్ళు కావచ్చు. అంటే రీసెంట్గా మనం కండక్ట్ చేసిన బిజినెస్ సబ్మిట్లో కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ చాలామంది కూడా మళ్ళీ ఎప్పుడు ఉంటాయి, మేము ఆ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాము, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఏం చెప్పొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యింది బిజినెస్ మీట్ అయితే. ఇంకా కాల్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. అది రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు అంటే, మ్యామ్ ప్రాక్టికల్గా రాలేము, సో ఆన్లైన్లో కండక్ట్ చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు. ఫర్ దెమ్ వీఆర్ కండక్టింగ్ ఆన్ 11th సండే రోజున ఉంటుందండి. జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము ఫర్ ఎస్పెషలీ బిజినెస్ మీట్. మీ ప్రోడక్ట్ అక్కడ ప్రజెంట్ చేసి మీరు మీ ప్రజెంటేషన్ అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బాగుంది అంటే మేము స్వయంగా అంటే సుమన్ టీవీ త్రూ మీ ప్రోడక్ట్ని తీసుకెళ్తాము మార్కెట్కి. సో ఎవ్రీవన్ కెన్ రిజిస్టర్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. సిరి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.